హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ముజాహిద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను వాళ్ళ కోరిక మేరకు ఈరోజు దర్గా దగ్గరికి వచ్చానండి. అన్నదాన కార్యక్రమానికి దర్గా దగ్గర వచ్చాను. దర్గా దగ్గర చాలామంది నిరుపేదలు ఉంటారు. ఇప్పుడు చూడండి, అక్కడ అందరు బాగా వాళ్ళందరూ అక్కడ పడుకుంటారనమాట. నేను ఈరోజు ఏం చేశానంటే, అంటే ఎండలు కదా, ఎండలు ఎక్కువ, చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎండలు అయితే 40 డిగ్రీల వరకు ఉన్నాయి ఎండలు. అయినా కూడా నేను మధ్యాహ్నం పోతే బాగుంటుంది, సాయంత్రం పూట ఎవరు ఉంటారు అనేసి నేను మధ్యాహ్నం బయలుదేరాను. ఇక్కడ మామూలుగా అన్నదానానికి దర్గా దగ్గర 3 దగ్గరలు నిర్వహించాలన్నమాట. ఎందుకంటే ఎండలు కదా, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడ రాలేకపోతున్నారు పాపం జనం. అందుకని నేనే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉన్నాను. ఇక్కడ చాలామంది ఉన్నారు అక్కడ చెట్ల కింద కూర్చోంటే, సరే అక్కడ కారు ఆపేసి అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను. సరే ఇంకా లోపలికి వెళ్తే కొంత ఆ పక్కంతా చాలామంది ముసలి వాళ్ళు ఉంటారండి. సరే అక్కడికి వెళ్దాంలే అలా అనేది వాళ్ళు ఈ పక్క రాలేరు. సరే అని చెప్పి అక్కడ బాగాలేదు పాపం, అతని కాళ్ళు బాగాలేకుంటే అది రాలేడని అతనికి ఇచ్చాను. చాలా ముసలి వాళ్ళు ఉంటారు ఆ పక్కన. సరే అక్కడికి వెళ్దామని చెప్పి అక్కడ నిర్వహించాను. అలా ఈరోజు ఎండ కదా, చాలా ఎక్కువ ఉంది ఎండ. ఈ ఎండకు అసలు ఎవరు బయటికి కూడా రాలేదండి. అసలు అన్నదానం కోసం నేను వెళ్తే అసలు గుంపుల్లో పరిగెత్తుకు వచ్చేవాళ్ళు. అసలు రాలేక పాపం ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోన్నారు అనమాట. పాపం నాకైతే అసలు భోజనం కూడా రాలేదండి, నిన్న కూడా రాలేదంట. అయినా కూడా వాళ్ళు ఎండల్లోకి రాలేక ఇప్పుడు నేనే వెళ్ళి ఇచ్చానమాట. అట్లా ఇప్పుడు మామూలుగా అయితే నేను ఒక దగ్గర నిలబడుకుంటాను, దర్గా దగ్గరికి వెళ్ళేసి వాళ్ళే వచ్చేస్తారనమాట, పరిగెత్తుకుంటా వచ్చేది. ఎండల్లో రాలేక పాపం ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోయారనమాట. సో ఇక్కడ అంతా ముస్లిం వాళ్ళు ఇంటి దర్గా దగ్గర ఫ్రంట్లో అనమాట. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉంటారు పాపం, వీళ్ళు అస్సలు రాలేరు. చూడండి ఎండకు ఎలా అయిపోయిందో పాపం. ముసలాం చూడండి ఎండకు ఎలా అయిపోయిందో. వాళ్ళకి ఇల్లు బాకీలు ఏముండవు, అక్కడే తిని అక్కడే ఉంటారు. ఎవరైనా పెడితే తింటారు, లేదంటే గమ్ముగా ఉంటారనమాట. అట్లా అనమాట. అందరూ కొంతమంది అయితే 2 ప్యాకెట్లు తీసుకెళ్ళిపోయారండి. సాయంత్రం కూడా తింటామమ్మా మేము, మాకు అసలు భోజనం కూడా రావడం లేదు అట్లా. ఇతనేమో ఒకటి తీసుకున్నాడు. అక్కడ వాళ్ళు రాలేరంట పాపం. మళ్ళీ వచ్చాడు. అమ్మ ఇంక 2 ప్యాకెట్లు ఇవ్వు, అక్కడ ఉన్నారు, నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. అట్లా రాలేరు పాపం, ఎండలకు రాలేకుండా ఉన్నారనమాట పాపం. మరి ఎండలు ఎక్కువ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. నేను కూడా ఎండలో పంచలేనండి. మామూలుగా నేను కూడా సాయంత్రం అప్పుడే పంచుతున్నాను. అసలు ఎండలో వెళ్ళినా కూడా ఎవరు రావడం లేదు. అసలు ఇది ఎండలు భయపడి బయటికే రావడం లేదు. 2-3 సార్లు అలా వెళ్ళానమాట. వెళ్తే ఎవరు బయటికి రాలేదు. సరే అని చెప్పి సాయంత్రం అయితే అందరూ వచ్చేస్తున్నారు. అందుకని సాయంత్రం అప్పుడే పంచుతున్నాను. సరే నాకు వేరే ప్రోగ్రాం ఉంది, మళ్ళీ 2 ప్రోగ్రాములు నేను చేయలేను అనేసి నేను ఏం చేశాను, ఈరోజు మధ్యాహ్నమే వెళ్ళిపోయాను అనమాట. మధ్యాహ్నం వెళ్ళిపోయి పనిచేశాను. చాలా బాగా జరిగింది. డాక్టర్ ముజాహిద్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది నిరుపేదల ఆగ్రహం తీర్చారు వారు. ఇలాగే మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నా వీడియో చూస్తున్న వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసారనమాట. మళ్ళీ బయలుదేరి మీరు దారిలో ఇద్దరు కనిపించారనమాట. వెళ్ళి సరే పాప ముసిరి వాళ్ళు కూర్చోను అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది. కొన్ని ప్యాకెట్లు మిగిలిపోయాయండి అక్కడ. నేను కొంచెం ఎక్కువ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయాను, ఎందుకంటే చాలామంది ఉంటారనేది. అది కొన్ని ప్యాకెట్లు మిగిలిపోయాయి. సరే అని చెప్పి ఏం చేశాను అంటే, రోడ్డు మీద వస్తా పంచుకుంటా వచ్చానమాట. కొంతమంది ఉంటుందో ఉంది కదా, అలా పంచుకుంటా వచ్చానమాట. బాగా ఎండ అయినా ఏం చేస్తాం మనం, ఎండ భగవంతుడే ఉన్నాడని చెప్పి ఎండలోనే బయలుదేరి అన్నదాన కార్యక్రమం నిర్వహించాను చెప్పి అందుకని నేను ఇక్కడే 2-3 దగ్గర మళ్ళీ